భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది. భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. గ్రహాలలో భూమి చిన్నది, సౌర మండలంలో జీవకోటి గలది భూమి అని శాస్త్రజ్ఞులు అన్నప్పుడు వారిని దేశ బహిష్కృతులను చేశారు. కోపర్నికస్, గెలీలియో వంటి ఖగోళ శాస్త్రజ్ఞుల్ని నానా తిప్పలు పెట్టారు. ఒక్కొక్క శతాబ్దంలో విజ్ఞానవేత్తలు, రచయితలు దేశ బహిష్కరణకి, ఒక్కోసారి మరణశిక్షకు గురి కావటం కద్దు. ఫ్రెంచి వారికి పూజనీయుడు, ఫ్రెంచి మహా విప్లవానికి తన రచనల ద్వారా స్ఫూర్తిని ఇచ్చిన విక్టర్ హ్యూగోని ఆనాటి రాజవంశీకులు దేశద్రోహం క్రింద ఫ్రాన్స్ నుంచి వెళ్ళగొట్టారు. ప్రాణరక్షణ కోసం ఆయన స్వదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇట్లా రచయితలకి, బుద్ధి జీవనులకి మాతృదేశంలో స్థానం లేకపోవడం అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో జరుగుతూ ఉన్నది. అయితే బ్రిటిష్ వారు రచయితను విద్రోహిగా పేర్కొనడం, దేశ బహిష్కృతిని చేయడం వంటివి చేయలేదు. అందుచేతనే మార్క్స్ లండన్ నగరంలో తల దాచుకోగలిగాడు. మన దేశంలో రచయితల గ్రంథాలను నిషేధించడం ఉన్నది. ఆ పుస్తకం అమ్మకూడదు, ఎవ్వరూ కొని చదవకూడదు అని ప్రభుత్వం కొన్ని పుస్తకాలను నిషేధించడం ఉన్నది. ఇటువంటి నిషేధ ఆజ్ఞలు సాధారణంగా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రబోధించే రాజకీయ గ్రంథాలపై ఉండేది. గాంధీ గారి హింద్ స్వరాజ్ని నిషేధించారు. అయితే ఇటీవల ప్రపంచంలో మత ఛాందసత్వాలు మోతాదుకు మించి పెరగడంతో మత ప్రాతిపదికపై రాజ్యాంగాలు, రాజకీయాల ఏలుబడి ప్రారంభమై రచయితలకు భావ స్వాతంత్ర్యము, తాము నమ్మిన సిద్ధాంతాలను ధైర్యంగా చెప్పగల అవకాశము కరువైపోతున్నది. స్టాలిన్ నియంతృత్వ పాలనను విమర్శిస్తూ రచనలు చేసిన బోరిన్ పాస్టర్నాక్ను దేశం కదిలి వెళ్ళనివ్వలేదు. అలెగ్జాండర్ సోల్జనస్ శరణార్థి అయి బయటి దేశాలకు పారిపోవలసి వచ్చింది. 20 ఏళ్ల ప్రవాస అనంతరం ఈతడికి అపూర్వ ఆదరణ, ప్రపంచ సాహిత్యంలో అమోఘమైన గుర్తింపు వచ్చి స్వదేశానికి తిరిగి వెళ్ళగలిగిన అవకాశం లభించింది. ఇటీవల కాలంలో మళ్లీ రచయితల పట్ల వేధింపులు, నిషేధ ఆజ్ఞలు, ప్రాణ భయాలు మొదలయ్యాయి. ఇస్లాం మతస్థుల ఆగ్రహానికి గురి అయిన సెటానిక్ వర్సెస్ గ్రంథకర్త సాల్మన్ రష్డీ, లజ్జా నవల గ్రంథకర్త తస్లీమా నస్రీన్ ఈ ఇద్దరు ప్రాణ భయానికి లోనయ్యారు. బ్రిటిష్ పౌరుడు అవటం వల్ల రష్డీకి లండన్ ఆశ్రయమిచ్చింది. నస్రీన్ స్వీడన్లో తలదాచుకోవలసి వచ్చింది. వీరి పుస్తకాలను నిషేధించడమే కాదు, వీటిని కొని చదివిన వారు కూడా శిక్షార్హులు అనే కాక ఈ ఇద్దరిని పట్టిస్తే కొన్ని $1,000 బహుమతి ఇస్తామని ఫండమెంటలిస్టులు బాహాటంగా ప్రకటించారు. రష్డీ అల్లాను దూషించాడని, అల్లాను దుర్భాషాలతో నిందించాడని కూడా అంటున్నారు. అందువల్ల అతనికి మరణశిక్ష విధించాలని ఇరాక్లోని మత ఛాందసవాదులు నిర్ణయించారు. అయితే తస్లీమా నస్రీన్ ఎక్కడ అల్లాను గాని, ఇస్లాం మతాన్ని గాని దూషించలేదు. మతం అన్నది మానవతకి ప్రతీక. అన్ని మతాలలో శ్రేష్టమైనది మానవతా మతం అంటుంది తస్లీమా. మతం అన్నది మనుగడకి విషం అయితే మతం వద్దు, గీతం వద్దు, మాయా మర్మం వద్దు అన్న కృష్ణశాస్త్రి గారి గీతాన్ని అక్షరాల నమ్మిన ఏ వ్యక్తి అయినా మత సహనాన్ని ప్రోత్సహిస్తాడే తప్ప ద్వేషాన్ని పురిగొల్పడు. ఇలా మతం పేరున ఒక మతం వారు ఇంకో మతం వారిని సమూలంగా నాశనం చేసి రూపు లేకుండా చేయటం ఏ దేశంలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా ఖండించడం రచయితల, బుద్ధి జీవనుల కనీస ధర్మం. ఆ పనే తస్లీమా చేసింది. అందుకే ఆమె దేశ బహిష్కరణకు గురి అయ్యింది. ప్రాణభీతితో పరాయి దేశంలో తలదాచుకోవలసి వచ్చింది. ఆమె రాసిన లజ్జా నవలలో ఏమున్నదో, ఎటువంటి అపాయకరమైన, విద్రోహకరమైన విషయాలు ఉన్నాయో అన్నది ప్రతి వారు తెలుసుకోవలసి ఉన్నది. అందుకే పాఠకులకు ఈ లజ్జా నవలను పరిచయం చేస్తూ ఉన్నాను. విభజించి పాలించు అన్న రాజనీతితో ఇండియాను ముక్కలు ముక్కలుగా, ముఖ్యంగా బెంగాల్ను మత ప్రాతిపదిక మీద విభజించాలని ప్రయత్నించి విఫలమైన బ్రిటిష్ వారు 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ ఇండియాను భారత్, పాకిస్తాన్లుగా విభజించి మరి ఈ దేశం వదిలి వెళ్ళిపోయారు. 1905లో అంకురార్పణ జరిగిన ఈ హిందూ ముస్లిం పాచికలాట 1947లో పాకిస్తాన్, ఇండియాలు రెండు అయ్యేటట్లు చేశాయి. పశ్చిమ బెంగాల్ భారతదేశంలోకి, తూర్పు బెంగాల్ పాకిస్తాన్లోకి వెళ్ళాయి. భాషా సంస్కృతులు ఒకటైన మతపరంగా బెంగాల్, ఇండియా, పాకిస్తాన్లకు మళ్ళీ రెండు చెక్కలుగా విడిపోయాయి. తస్లీమా నస్రీన్ నవలకి, ఆమె వేదనకి వెనుక ఉన్న చారిత్రక సంఘటనలు అవి. 1947 ఆగస్టు 15న దేశ విభజన తర్వాత
పాకిస్తాన్ నుంచి హిందువులు, ఇండియా నుంచి ముస్లింలు వలస వెళ్లటం ఆరంభమైంది. ఈ మార్పిడిలో హత్యలు, కొట్లాటలు, ఆస్తుల అపహరణ, కాందీశీకులు, రక్తపాతము, లక్షలాది జన నష్టము. ఇంచుమించు 10 లక్షల మంది హిందువులు ఇటు తూర్పు పాకిస్తాన్ నుంచి, అటు పశ్చిమ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చారని అంచనా. దేశ విభజన వల్ల ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో, ఎన్ని వందల కోట్ల ఆస్తి నష్టం అయిందో, రక్త మాంసాలు ఉన్న సగటు మనుషులు హిందూ ముస్లిం విభేదం లేకుండా ఎందరు ప్రాణాలు అర్పించారో రాజకీయ పరిశీలకులు, చరిత్రకారులు స్పష్టంగా లెక్కలు చెప్పలేకపోయారు. మనిషి తన మాతృభూమిని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. తన తల్లి ఒడి, తను పుట్టిన గడ్డ ఇవి స్వర్గం కంటే గొప్పవి, ప్రేమపూరితమైనవి అన్న సత్యం, అన్న భావం ప్రతి మనిషిలోనూ జీర్ణించుకుపోయి ఉంటాయి. మనిషికి ఉనికికి, ఆస్తికతకు గుర్తింపు అయిన తన జన్మభూమిలో తానే పరాయివాడు, పరాయి మతానికి సంప్రదాయానికి చెందినవాడు అని అప్పటిదాకా స్నేహ అభిమానాలతో చూసిన వారి చేత దూరంగా నెట్టివేయబడినప్పుడు, ఈ దేశంలో, ఈ సమాజంలో నీకు ఎటువంటి హక్కు లేదు అని సూటిగా చెప్పినప్పుడు ఆ మనిషి ఏమైపోతాడు? ఆ కుటుంబం ఎక్కడికి పోతుంది? జాతి, మతం, కులం, ప్రాంతం వీటి ప్రాతిపదిక మీద మానవ సమాజం నడిచినప్పుడు, ఒక మతం వారిని మరో మతం వారు ద్వేషించినప్పుడు, మనిషికి గల కనీసపు జన్మ హక్కులు రద్దు చేసినప్పుడు ఆ మనిషి ఏమైపోతాడు? ఆ కుటుంబం ఏమవుతుంది? అని నైతిక పరమైన మానవ హక్కులను గురించి ప్రశ్నిస్తున్నది ఈ రచయిత్రి. సిగ్గు, లజ్జ ఈ మాటలు పైకి ఒకే అర్థం గలవిగా కనిపించిన, లజ్జ అన్నది సభ్యతకు సంబంధించినది, సిగ్గు అన్నది మానవ దేహానికి పరిమితము, లజ్జ అన్నది మానవ ప్రవర్తనకు సంబంధించింది. మనిషి సమాజంలో ఒక భాగము. సమాజాన్ని, మనిషిని విభజించి చూడటానికి వీలు లేదు. సమాజం, ఆ సమాజంలోని మనిషి లజ్జాకరమైన, మానవతకి వ్యతిరేకమైన సమాజానికి తలవంపులు తెచ్చే పని చేసినప్పుడు అది లజ్జతో తలవంచుకునే స్థితి అవుతుంది. అటువంటి పరిస్థితులను చిత్రించే నవల ఈ లజ్జ. ఈ పేరు రచయిత్రి తీసుకున్న ఇతివృత్తానికి సమంగా అతికినట్లు నప్పింది. ఈ నవల రాసినందువల్ల తస్లీమా బంగ్లాదేశ్లోని మత ఛాందసవాదుల కోపానికి, ప్రభుత్వపు ఆంక్షకు లోను కావలసి వచ్చింది. ప్రథమ ముద్రణలోనే ఈ నవల 60,000 కాపీలు అమ్ముడుపోయింది. ఈ నవల ప్రచురణ జరిగిన 5 నెలల తర్వాత ముల్లాల ఆగ్రహానికి, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ప్రభుత్వం వారి కుంటి సాకుకు లోనై నవల నిషేధింపబడటమే కాక, తస్లీమా ప్రాణానికి, ఆమె కుటుంబ సభ్యుల భద్రతకు అపాయం ఏర్పడి తస్లీమా రహస్యంగా స్వదేశం వదిలి ప్రస్తుతం ఫ్రాన్స్లో తలదాచుకొని ఉంది. తస్లీమా 1962 ఆగస్టు 25వ తేదీన బంగ్లాదేశ్లో మైమన్ సింధ్లో పుట్టింది. అక్కడే హైస్కూల్ చదువు ముగించి మైమన్ సింధ్ మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్సు చదివింది. కొన్నాళ్ళు ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం చేసింది. వృత్తిపరంగా డాక్టర్ అయిన సాహిత్యం మీద గల అభిరుచితో కవిత్వం రాయటం ప్రారంభించింది. కవితా సంపుటి ప్రచురణ అనంతరం బంగ్లాదేశ్లోని పలు దినపత్రికలకు వ్యాసాలు, నవలలు, కథలు రాసింది. 1992లో కలకత్తాలోని ఆనంద పురస్కార్, ఢాకాలోని నాటో సోకా పురస్కార్లు లభించాయి. 1993లో మొట్టమొదటిసారి లజ్జ ప్రచురణ అవటంతో ఆమెకు ప్రపంచ సాహితీ లోకపు గుర్తింపు లభించింది. ఒక రచయిత తన దేశంలో గల నిజ పరిస్థితులను నిర్భయంగా చెప్పినప్పుడు దాని ఫలితం దేశ బహిష్కరణ, ప్రాణభయం అన్నది స్పష్టమైంది. ప్రపంచం రాను రాను మత పిచ్చితో, మత ప్రాతిపదికతో కూడిన రాజకీయాల వైపు ఒరుగుతున్నదన్న విషయం అవగతమైంది. అందుకనే ఒక సాల్మాన్ రష్డీ, ఒక తస్లీమా వంటి వారికి రక్షణ కల్పించడానికి పశ్చిమ దేశ ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ నవల 13 రోజుల పాటు నడుస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్గా విభజించింది రచయిత్రి. 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదును విశ్వ హిందూ పరిషత్ వారు కరసేవ పేరుతో నేలమట్టం చేసిన రోజు నుంచి కథ ఆరంభం అవుతుంది. అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత బంగ్లాదేశ్లోని మైనారిటీలు అనగా హిందువులపై ఎటువంటి ప్రభావం చూపిందో అన్న విషయంతో ఆరంభం అవుతుంది ఈ నవల. 1947లో పాకిస్తాన్లో భాగంగా రూపొందించిన తూర్పు బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్ 1971లో స్వాతంత్రం పొందేదాకా పిలువబడుతూ ఉండేది. తూర్పు పాకిస్తాన్ సవతి బిడ్డ వలె నిరాదరణకి, అలక్ష్యానికి గురి అవుతున్నదని, భౌగోళికంగా, భాష, సాంస్కృతికంగా సింధ్ పాకిస్తాన్కి, ఈ తూర్పు పాకిస్తాన్కి ఎక్కడా సమన్వయం లేదని, తూర్పు బెంగాలీలు పోరాటం సలిపి ముందు బెంగాలీ ప్రభుత్వ భాషగా ఉండాలని, తర్వాత తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఇంచుమించు 24 ఏండ్లు పోరాటం చేసి లక్షల సంఖ్యలో మత విభేదం లేకుండా బెంగాలీలందరూ విముక్తి పోరాటం జరిపి స్వాతంత్ర్యం పొందారు. మతాతీతమైన రాజ్యాంగంగా ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన బంగ్లాదేశపు రాజ్యాంగం 1978లో మార్చబడి బంగ్లాదేశం ముస్లిం దేశంగా పేర్కొనబడింది.
పెర్షియన్ ప్రభావం నుంచి ఉర్దూ భాష అభిమానాన్ని నుంచి విముక్తి పొందాలని స్వాతంత్ర్యం కోసం పోరాటం సలిపిన బంగ్లాదేశ్ వారు మత అతీత లౌకిక రాజ్యాంగం నుండి ముస్లిం రాజ్యాంగంగా ప్రకటించడంతో ముందుకు గాక వెనక్కి తిరోగమనానికి నాంది పలికినట్లు అయింది. తమ దేశ స్వాతంత్ర్యం కోసం స్వభాష కోసం హిందూ ముస్లింలు ఒక్క తాటిపై బంగ్లా ప్రజగా పోరాటం జరిపి విజయం పొందారు. అయితే 1978 రాజ్యాంగ సవరణ వల్ల దేశంలోని అన్ని మతాల వారికి సరిసమానమైన హక్కులు న్యాయము జరగక న్యాయదేవత ఒక మతం వైపుకే ఒరగటం ఆరంభం అయింది. గోరు చుట్టు మీద రోకటి పోటుల ఇటువంటి పరిస్థితుల్లో అయోధ్యలోని బాబ్రీ మసీదును హిందూ ఛాందసవాదులు నేలమట్టం చేయడంతో అల్పసంఖ్యాక వర్గానికి ముస్లిం మతానికి చెందని వారికి ముఖ్యంగా హిందువులకు కష్టాలు అవమానాలు ఆరంభం అయినాయి. సుధామోయ్ తూర్పు బెంగాల్లోని మైమెన్ సింధ్ నగరంలో తండ్రి తాతల కాలం నుండి ఉంటున్నాడు. అతని పూర్వీకులు బెంగాల్లోనే తరతరాలుగా ఉంటున్నారు. సుధామోయ్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు 10 ఏళ్ల వయసప్పుడు మత కలహాలకు భయపడి అతని బంధువులు చుట్టుపక్కల వారు మూట ముల్లె సర్దుకొని ఇండ్లు వాకిళ్లు వదులుకొని ప్రాణభయంతో కలకత్తాకు పారిపోవటం అతనికి కళ్లకు కట్టినట్లు నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా జ్ఞాపకం ఉన్నది. దేశ విభజన అనంతరం లక్షలాది కుటుంబాలు భారతదేశానికి తరలి వెళ్లిపోతూ సుధామోయ్ తండ్రిని కూడా దేశం వదిలి వచ్చేయమంటారు. అందుకు అతను ఒప్పుకోడు. ఇది నా దేశం, నా మాతృదేశం, ఇది నా స్వంత గడ్డ, నేను ఇక్కడి నుండి కదిలి రాను అని. బంధువులు పరిచయస్తులు అతన్ని పిచ్చివాడి కింద లెక్కగట్టి భారతదేశానికి వెళ్ళిపోతారు. ఇది 1947 నాటి మాట. ఆ తర్వాత సుధామోయ్ చదువుకొని డాక్టర్ అయ్యాడు. అతను కిరణ్మయిని పెళ్లి చేసుకొని మైమెన్ సింధులోని ఎస్కే హాస్పిటల్లో డాక్టర్గా చేరాడు. అతను ఇంటి దగ్గర హాస్పిటల్లో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. 1971 నాటికి కిరణ్మయి 2వసారి గర్భంతో ఉంది. అప్పటికే అతనికి ఒక కొడుకు కలిగాడు. సురంజన్కు 12 ఏళ్లప్పుడు కిరణ్మయి మళ్లీ గర్భంతో ఉంది. అప్పటికి సుధామోయ్ మైమెన్ సింధ్ హాస్పిటల్లో కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవాడు. సాయంత్రం పూట స్వదేశీ బజార్లో ఉన్న క్లినిక్లో రోగులను చూస్తూ ఉండేవాడు. నెమ్మదస్తుడు, అనుభవం గల డాక్టర్గా సుధామోయ్కి ఆ చుట్టుపక్కల మంచి పేరు ఉండేది. విశాలమైన ఇల్లు, 2 ఎకరాల స్థలంలో కట్టుకున్న ఇల్లు, జామకాయలు, అరటిపండ్లు, పోకచెక్కలు, రకరకాల పువ్వులు, వెనక పక్కన చెరువులో చేపలు. కిరణ్మయి చక్కగా సంగీతం పాడేది. శ్రావ్యమైన కంఠం, భజనలు, రవీంద్ర గీతాలు, గజల్స్ హాయిగా తీయగా పాడేది. భార్యలో గల ప్రతిభకు సుధామయికి చాలా గర్వంగా ఉండేది. ఆమెను పబ్లిక్లో పాడమని బలవంత పెట్టి 2-3 సభల్లో పాడించాడు. అయితే స్త్రీలు ఇంటి పట్టున ఉండకుండా వేదికన ఎక్కి కచేరీలు చేయటం, అందులోనూ గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చిన సంసార స్త్రీ ఇలా బహిరంగంగా పాడటం కొందరికి, ముఖ్యంగా ముస్లింలకు నచ్చలేదు. వారు చాటుమాటును అనుకోవడం, చెవులు కొరుక్కొని ఇస్లాంకి వ్యతిరేకంగా కుటుంబ స్త్రీ పాటలు పాడటం అమర్యాదగా ఉన్నది అన్నట్లు సూచించడంతో కిరణ్మయి ఆ తర్వాత గొంతు వీపలేదు. సుధామయి ఆమెను పాడమని ఒత్తిడి చెయ్యనూ లేదు. మత ప్రాతిపదిక మీద 2 భాగాలు కలపటం అసాధ్యం. భాష, సంస్కృతి, జీవన విధానం ఇవి మనుషులను ఏకం చేస్తాయి తప్ప మతం కాదు. మతం ఒక్కటి అయినంత మాత్రాన 2 భాగాలను ఒకటిగా చేర్చి పరిపాలించటం అసాధ్యం అన్నది క్రమక్రమంగా సింధ్ పాకిస్తాన్ పాలకులకు అవగతమవుతూ వచ్చింది. మతానికి ముసల్మానులమైనా తాము బెంగాలీ వారం అన్నది తమపై ఉర్దూ భాషను రుద్దటం సహించలేమని అటు హిందువులు ముసల్మాన్లు ఏకగ్రీవంగా పోరాటం మొదలుపెట్టినప్పుడు ఆ పోరాటంలో సుధామయి కూడా పాల్గొన్నాడు. ప్రతి మనిషి తన ప్రాంతానికి, రాష్ట్రానికి, భాషకు చెందుతాడు. ఆ తర్వాతనే అతని మతము. మనిషి మొదట పంజాబీ లేక బెంగాలీ, ఆపైనే ముస్లిం, హిందూ. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలను భాష, సంస్కృతి, చరిత్ర, జీవన విధానం కట్టేసినంత బలంగా మతం కట్టివేయలేదు అన్న సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్మినవాడు సుధామయి. అయితే అతని చుట్టూ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంది. సువిశాలంగా ప్రశాంతంగా ఉన్న అతని ఇంటి మీద, చుట్టూ గల తోట మీద ఊళ్ళో వారి కళ్ళు పడ్డాయి. కొద్దిగా స్థలం ఆక్రమించుకోవటం, చెరువులో చేపలు, తోటలో పళ్ళు మాయం అవటం, ఇంటి మీద రాళ్లు పడటం. ఊళ్ళో పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా, న్యాయస్థానంలో మొరబెట్టుకున్నా అక్కడ ఎటువంటి స్పందన లేకపోవడంతో సుధామోయ్కి తాను బలహీన వర్గానికి చెందినవాడినని, సంఖ్యాబలం లేనివాడినని, తనకు న్యాయం జరగదన్న విషయం బోధపడుతూ వస్తుంది. వేరుదారి లేక మైమెన్ సింధులోని ఇండ్లు, పొలము చౌకగా అడిగిన ధరకు అమ్మేసి భార్య పిల్లలతో ఢాకా చేరుకుంటాడు. తాను పుట్టి పెరిగిన ఊరు, తన స్వంత ఇల్లు, పొలం అమ్ముకొని ఢాకా వచ్చినా సుధామోయ్కి తనకు గల ప్రాథమిక హక్కులపై నమ్మకం పోలేదు. మానవత్వంపై గల ప్రగాఢ విశ్వాసము సడలిపోనూ లేదు. భవిష్యత్తుపై భరోసా తగ్గనూ లేదు. ఢాకాలో అతను మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ప్రమోషన్ కోసం చెప్పులు అరిగేట్టు తిరుగుతాడు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రతిభలో కానీ విధి నిర్వహణలో కానీ వేలెత్తి చూపగల లోపం లేదు అతనిలో. అయితే అతను అల్పసంఖ్యాక మతానికి చెందినవాడు. ఈ విషయంపైకి ఎవ్వరూ అనరు. అతని జూనియర్స్ని ఏమీ చేతగాని వారిని మత ప్రాతిపదికపై ప్రమోషన్ ఇచ్చి పైకి పంపుతారు. సుధామయ్య మటుకు గొర్రె తేకల అసిస్టెంట్ ప్రొఫెసర్గానే రిటైర్ అవుతాడు. తనకు జరిగిన అన్యాయంతో సుధామయ్య కళ్ళు విప్పుకొని మరి కాస్త పరిశీలనగా చుట్టూ ప్రపంచాన్ని చూస్తాడు. అప్పుడు అతని దృష్టికి కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రభుత్వపు ఆఫీసుల్లో, ఉన్నత పదవుల్లో వేళ్లపై లెక్క పెట్టగలిగినంత అతి అల్ప సంఖ్యలో హిందువులు ఉన్నారని, చాలా మటుకు హిందూ మతస్థులు పెద్ద పెద్ద పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు, ఆస్తులు తెగ అమ్మి భారతదేశానికి వలస వెళ్తున్నారు. వారి ఆస్తులు, వర్తక వ్యాపారాలను ముస్లింలు కొనుక్కుంటున్నారు అనిను. ఇది ఒక పథక ప్రకారం జరుగుతుందా, లేక బలహీనుల ఆస్తి పాస్తులను బలవంతులు హరించడం సర్వత్రా ఉంది, అదే ఇక్కడ జరుగుతుందా అన్న ప్రశ్నలు, సందేహాలు వస్తున్నాయి సుధామయ్యకి. అతను ఢాకా వచ్చి 15 ఏళ్లు దాటింది. మొదట్లో మంచి అద్దె ఇచ్చి విశాలమైన ఇంట్లో ఉండేవారు. ఆ అద్దె భరించలేక కాస్త తక్కువ అద్దె ఇంట్లోకి, ప్రస్తుతం బీదవారు ఉండే ప్రాంతాల్లో పాత ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సుధామయ్య రిటైర్ అయిపోయాడు. అతని ప్రాక్టీస్ పూర్వం అంతా ముమ్మరంగా లేదు. అతని దగ్గరికి వైద్యానికి దాదాపు హిందువులే వస్తున్నారు. వాళ్ళంతా బీదవాళ్ళు, ఊరికే వైద్యం చేయించుకునేవారు. అంతేకాదు, సుధామయ్య ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింది. బంగ్లాదేశ్ విముక్తి కొరకు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ సైనికులు అతడిని 10 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి బాగా దెబ్బలు కొట్టారు. దాహంతో నోరు అర్చుకుపోతుంటే అతని నోట్లో మూత్రం విసర్జించి బలవంతాన తాగించారు. పాకిస్తాన్ సైనికులు కొట్టిన దెబ్బలకు సుధామయ్య పక్క ఎముకలు దెబ్బతిన్నాయి. కాలు విరిగింది. అతను కుటుంబ జీవనానికి పనికిరాని విధంగా చితకొట్టి గాయపరిచారు అతన్ని. ఒంటి నిండా గాయాలతో స్పృహలేని స్థితిలో పాక్కుంటూ వచ్చిన భర్తను చూసి కిరణ్మయికి ఏడవడానికి కూడా వ్యవధి లేకపోయింది. రాత్రి బవళ్ళు భర్తకు సేవ చేసి అతన్ని మామూలు మనిషిని చేసింది. అయితే సుధామయ్య వెనకటి మనిషి కాలేకపోయాడు. 25 ఏళ్లు నిండని భార్యకు దాంపత్య సుఖం ఇవ్వలేని నిస్సహాయుడు అయిపోయాడు. అప్పుడప్పుడు సుధామయ్య తనలో తాను ఆలోచించుకుంటూ ఉండేవాడు. కిరణ్మయికి ఇలా జరిగితే తను ఏం చేసేవాడు? మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండగలిగేవాడా? పురుషులకు స్త్రీలకు మధ్య గల వైవిధ్యం, స్త్రీలకు గల మానసిక శక్తి గురించి అతను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాడు. బంగ్లాదేశ్ స్వయం ప్రతిపత్తి గల దేశంగా, మత అతీతమైన సెక్యులర్ స్టేట్గా రూపొందినప్పుడు సుధామయ్యతో పాటు అన్ని మతాల వారు తమ చిరకాల వాంఛితం, తమ పోరాటానికి గమ్యం ఏర్పడింది అని సంతోషించారు. అయితే షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత క్రమక్రమంగా మత ఛాందసవాదుల ప్రాపకం ఎక్కువై చివరికి బంగ్లాదేశ్ ముస్లిం మత ప్రాతిపదిక గల దేశంగా మార్చబడింది. ముస్లిమేతరులందరూ 2వ తరగతి పౌరులుగా పరిగణింపబడి వారి హక్కులు, ఉద్యోగ అవకాశాలు అదృశ్యం అవడం ఆరంభించాయి. సుధామయ్య కొడుకు సురంజన్ 25 ఏళ్ల యువకుడు. పాలిటిక్స్ ఎంఏ ప్రథమ శ్రేణిలో పాస్ అయినవాడు. సోషలిస్టు భావాలతో, సర్వమత సమాన దృష్టితో ముస్లిం స్నేహితులే ఎక్కువ ఉన్న సురంజన్ మార్క్స్ ఏంజల్స్ ప్రభావంతో పెరిగిన ఆ యువకునికి ఆర్థిక వ్యత్యాసాలు తప్ప మత విభేదాలు, ద్వేషాలు తెలియవు. ఎక్కడో అయోధ్యలో బాబ్రీ మసీద్ విశ్వ హిందూ పరిషత్ వారు పడగొడితే, ఇక్కడ ఢాకాలో హిందువులపై పగబట్టడం, వారిని చిత్రహింసలకు గురిచేసి తరమ కొట్టడంలోని లాజిక్ అతనికి కొరుకుడు పడదు. 1992లో అయోధ్యలో తల ఎత్తిన రామ జన్మభూమి వివాదంలో బంగ్లాదేశ్లో గల వేలాది హిందువుల ప్రార్థన మందిరాలు, ఆస్తులు, గుళ్ళు, గోపురాలు నాశనం చేయబడ్డాయి. ఈ కల్లోలం తాత్కాలికం, ఈ మత కలహాలు సర్దుకుంటాయి అని సురంజన్ సరిపెట్టుకున్నాడు. అతను నిరుద్యోగి, ఆదర్శపు టంచులపై విహరిస్తున్న ప్రపంచ మానవుడు. అయితే సురంజన్ చెల్లెలు మాయ అలాంటిది కాదు. మాయ 2 ఏళ్ల క్రితం జరిగిన అయోధ్య వివాదంతో ముస్లింల ఇంట్లో దాక్కుంది. అంతేకాదు, ముస్లిం యువకుణ్ణి ప్రేమించింది, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో బాబ్రీ మసీద్ కూల్చివేయబడటం, మాయ ముస్లింల ఇంట్లో తలదాచుకోవడం, ఈ పురాతన కట్టడాల గురించి ఎందుకింత రాద్ధాంతం జరుగుతుందో సురంజన్కు బోధపడకుండా ఉంది. వ్యక్తిగతంగా ముస్లింలు అతన్ని ద్వేషించడం లేదు, పూర్వం మాదిరిగానే అభిమానంగా చూస్తున్నారు. అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, పరిస్థితులు బాగాలేవు, పారిపోండి అని వారు హెచ్చరించినప్పుడు సురంజన్కు తండ్రిలాగానే కోపం వచ్చేది. ఇది తన దేశం, తన మాతృభూమి, తన గడ్డ, ఇక్కడ జీవించగల హక్కు తనకు ఉంది, మేమెందుకు పరాయి దేశానికి పారిపోవాలి అని ప్రశ్నించేవాడు సురంజన్. తండ్రికి పక్షవాతం వచ్చి ఒకవైపు పడిపోవటంతో మాయ తలదాచుకున్న ముస్లిం స్నేహితుల ఇంటి నుంచి తన ఇంటికి తిరిగి వచ్చింది. బాబ్రీ మసీదును కూల్చి 1, 2, 3 రోజులు గడిచిన కొద్దీ హిందువులకు ఇల్లు వదిలి బయటికి రావడానికే కష్టంగా ఉంది. వారి ప్రాణ మాన ఆస్తులకు భద్రత లేకుండా ఉన్నది. ఒకరోజు రాత్రివేళ మూసిన తలుపులు బ్రద్దలుగొట్టి 20 ఏళ్లలోపు మగపిల్లలు 4 ఇంట్లో ప్రవేశించి ఇంట్లో గల ప్రతి వస్తువును ముక్కలు ముక్కలు చేసి పక్షవాతంతో పడి ఉన్న సుధామయ్యని కొట్టి మాయను ఎత్తుకుపోతూ ఉంటే అడ్డుకున్న కిరణ్మయిని గాయపరిచి
అరిచి గింజుకుంటున్న మాయను 18 ఏళ్ల మాయను బలవంతాన ఎత్తుకుపోతారు. ఆ సమయంలో సురంజన్ ఇంట్లో ఉండడు. ఆ తర్వాత మాయ కోసం వాడవాడలా వీధి వీధిలా వెతుకుతాడు సురంజన్. మాయను ముస్లిం యువకులు ఎత్తుకుపోవడంతో సురంజన్కు తాము ఎటువంటి సుడిగుండంలో చిక్కుకొని ఉన్నామో అర్థమవుతూ వస్తుంది. అతని ఆదర్శాలు, సోషలిస్టు భావాలు, విశ్వ మానవత్వము ఇవన్నీ దూది పింజల వలె ఎగిరిపోతాయి. ఏదో కసి, ప్రతీకార వాంఛ. 18 ఏళ్ల మాయను ఏం చేసి ఉంటారు? ఎంతమంది ఆ పసిదాన్ని ఎన్ని విధాల హింసించి ఉంటారో? అతి భయంకరమైన ఆ దృశ్యాన్ని అతను ఊహించుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు. ఆ తర్వాత 3 రోజులకు బ్రహ్మపుత్ర నదిపై గల బ్రిడ్జి కింద ఎవరో యువతి శవం తేలుతూ ఉందని చూసి గుర్తించడానికి రమ్మని స్నేహితులు పిలుస్తారు. కానీ సురంజన్ వెళ్ళడు. భయంకరమైన ఆ శవాన్ని తానెందుకు చూడాలి? చూసి తాను చేయగలిగింది ఏమీ లేదు. ఆ రాత్రి వేళ పిచ్చి పట్టినట్టు వీధుల వెంట తిరుగుతున్న సురంజన్ను హిందువుగా గుర్తించి 4 యువకులు పట్టుకొని చావబాది వదిలి వెళ్ళిపోతారు. రోడ్డు మీద చతుష్పాదిలా డేక్కుంటూ ఇంటికి చేరుకున్న సురంజన్లో అనేక ప్రశ్నలు. ఎక్కడో 500 మైళ్ళ దూరంలో 450 సంవత్సరాల క్రితం కట్టిన మసీదును 6000 సంవత్సరాల క్రితం రాముడు అక్కడ పుట్టాడని, ఆ మందిరం మీద ఈ మసీదు నిర్మించబడిందని హిందూ మత తీవ్రవాదులు కూల్చగా, ఎక్కడో ఉన్న హిందువులను, ఆ దుర్ఘటనతో ఎటువంటి సంబంధం లేని అమాయకులను మత పిచ్చితో ముస్లింలు హింసించడం ఏం న్యాయం? మామూలు మనిషికి కావలసింది తిండి, బట్ట, శాంతియుత సహజీవనం. సగటు మనిషికి రామమందిరం అన్నం పెట్టదు, బాబ్రీ మసీదు అన్నం పెట్టదు. ఈ చారిత్రక విషయాలను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, అధికారం కోసం హింసను ప్రోత్సహిస్తున్నారే తప్ప మామూలు మనిషికి రహీంలిద్దరికీ ఈ రామమందిరం, ఈ బాబ్రీ మసీదు 2 నిత్య జీవితంలో ముఖ్యం కావు. ముఖ్యం కాకపోయినప్పటికీ పరిస్థితుల వల్ల మనిషి ప్రాణరక్షణ కోసం, కుటుంబ భద్రత కోసం దేశం కాని దేశానికి, తన మాతృభూమిని, తన పుట్టిన గడ్డను వదిలి వెళ్ళక తప్పదు. వెళ్ళాలి. 3 తరాలుగా మాతృదేశాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరిస్తున్న ఈ బెంగాలీ కుటుంబం మానసిక, దైహిక గాయాలకు తట్టుకోలేక సర్వస్వం కోల్పోయి పరిస్థితులకు తలవంచి భారతదేశానికి వలస వెళ్ళడానికి ఏర్పాటు మొదలు పెడతారు అంటూ 13 రోజుల గాథను ముగిస్తుంది రచయిత్రి. ప్రతి చాప్టర్లోనూ తస్లీమా ఎన్ని హిందూ దేవాలయాలు, ఆస్తులు, వర్తక వ్యాపారాలు నేలమట్టం అయ్యాయో సాక్ష్యాధారాలతో లెక్కలు ఇచ్చారు. దేశ విభజనకు పూర్వం బెంగాలీ జనాభాలో 30% హిందువులు ఉంటే ఈనాడు వారి సంఖ్య 12% తగ్గిపోయిందని కూడా వివరించారు. అన్ని మతాలు శాంతిని, మానవతను, దాన ధర్మాలు, సచ్చీలతను ప్రబోధిస్తూ ఉన్నాయి. సర్వమత సహనం ప్రతి మతానికి తల్లివేరు వంటిది. శతాబ్దాల తరబడి ఒక దేశంలో ఏకోదరుల వలె నివసిస్తున్న హిందూ ముస్లింలు ఈనాడు ఒక మందిరం కొరకు, ఒక మసీదు కొరకు ఇలా వేలు లక్షల సంఖ్యల్లో ఒకరి తలలు ఒకరు నరుక్కుంటున్నారంటే ఇంతకంటే అవమానకరం, లజ్జాకరం అయినది మరొకటి లేదు. మానవజాతి సిగ్గుతో తలవాల్చుకొని లజ్జాభారంతో కృంగిపోయే పరిస్థితులు కలిగిస్తున్నాయి ఈనాటి మత రాజకీయాలు. మతం మత్తుమందు అయినా పర్వాలేదు కానీ మరణ శాసనం మటుకు కాకూడదు అనే ఈ పుస్తకం ప్రతి మానవుడు చదివి తాను రాక్షసుడుగా మారకుండా సరిదిద్దుకోవాలి. తుతుల్ గుప్తా బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి అనువదించారు ఈ పుస్తకాన్ని.